ఉపనిషత్తు మంత్రాలు చదువుదాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన చిక్కేన భుంజీధా మా గృధః కశ్చిద్ధనం కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేచ్ఛ సగం సమాః. ఏవం త్వయి నాన్యథేతోస్తి న కర్మ లిప్యతే నరేహ అసూర్యా నామతే లోకాః అంధేన తమసావృతాః తాగం స్థే ప్రేత్యాభిగచ్చంతి ఏకే చాత్మహనో జనాః. అనేజదేకం మనసో జవీయో నైనద్దేవా ఆప్నువన్ పూర్వమర్షత్ శ్రద్ధావతో జ్ఞానస్యేతి తిష్టత్ తస్మిన్నపో మాతరిష్వా దధాతి తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికే తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః. యస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవానుపశ్యతి సర్వభూతేషు చాత్మానం తతో న విజుగుప్సతే. యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవాభూద్విజానతః తత్ర కో మోహః కశోకః ఏకత్వమనుపశ్యతః. సపర్యగాచ్ఛుక్రమకాయమవ్రణం అస్నావిరగం శుద్ధమపాపవిద్ధం సవిర్మనీషీ పరిభూస్వయంభూః యథా తద్యతోర్థాన్ యథా శాశ్వతేభ్యః సమాభ్యః. అంధం తమ ప్రవిశంతి ఏ విద్యాముపాసతే తతో భూయ ఇవతే తమః యవు విద్యా యాగం దతాః. అన్యదేవాహుర్విద్యయా అన్యదాహురవిద్యయా ఇతి శుశ్రుమధీరాణాం ఏనస్తద్విచ శిక్షిరే. విద్యాం చ యస్తద్వేదో భయగం సః అవిద్యయా మృత్యుం తీత్వా విద్యయామృతమశ్నుతే. అంధం తమ ప్రవిశంతి ఏ సంభూతిముపాసతే తతో భూయ ఇవతే తమః యవు సంభూత్యాగం దతాః. అన్యదేవాహు సంభవాత్ అన్యదాహురసంభవాత్ ఇతి శుశ్రుమధీరాణాం ఏనస్తద్విచ చక్షిరే. సంభూతిం చ వినాశం చ యస్తద్వేదో భయగం సః వినాశేన మృత్యుం తీత్వా సంభూత్యామృతమశ్నుతే. 15వ మంత్రం అండి, పంచదశ మంత్రం ఇవాళ చెప్పుకున్నాం. హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపి హితం ముఖం తత్వం పూషణ పావృణో సత్యధర్మాయ దృష్టయే. 16వ మంత్రం షోడశ. పూష ఇది కొద్దిగా మారుతుంది, ఇది పెద్దది మంత్రం, ఇది కూడా జాగ్రత్తగా నేర్చుకోండి.
पूषण्ये कर्षे यमसूर्य प्राजापत्यव्यूह रश्मीन् समूहा तेजो यत्ते रूपं कल्याणतमम् तत्ते पश्यामि यो सावसौ पुरुषः सोऽहमस्मि. ఏకాదశి మంత్రం 11వ మంత్రం మనం నిన్న చెప్పుకొని అంతవరకు చెప్పుకున్నాం కదా. అంటే పరమాత్మని అందుకోవాలంటే, పరమాత్మ అనుభూతి పొందాలంటే ముందుగా పరమాత్మకి సంబంధించిన జ్ఞానం కావాలి. మరి ఆ జ్ఞానాన్ని పొందితేనే జ్ఞానాగ్నిలో సర్వకర్మలు అంటే ఆగామి కర్మలు, సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు అన్నిటినీ కూడా మనం దగ్ధం చేసుకోగలం. అంటే జీవుడు అప్పుడు పరమాత్మతో ఏకమయ్యేది. అదే జీవ బ్రహ్మైక భావన. అలా రావాలంటే ముందు పరమాత్మ గురించి తెలుసుకోవాలి. అలాంటి జ్ఞానం మనకి కలగాలంటే అజ్ఞానం తొలగాలి కదా. ఆ అజ్ఞానం జ్ఞానాగ్నిగా సమస్త కర్మలు దగ్ధం చేయాలన్నా ఆ జ్ఞానం మన హృదయంలో నాటుకోవాలి. అలా నాటుకోవాలంటే ముందు మన చిత్తం, మనస్సు శుద్ధంగా, నిర్మలంగా, ప్రశాంతంగా ఉంచుకోవాలి. మరి అందరి మనసు అలాగే ఉంటుందా? ఉండట్లేదు కదా. కారణం ఏంటి అంటే కల్మషాలు, వాసనలు. మరి ఇవి ఎలా వచ్చాయి? పూర్వ జన్మల నుంచి, అనేక జన్మల నుంచి మనం తెచ్చుకున్న కర్మఫలాలు, వాసనలు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కవి తెచ్చుకున్నాం, అందరూ ఒకేలాంటివి తెచ్చుకోలేదు కదా. వాటి వల్ల ఆ సంకల్పాలు, మనం చేసిన కర్మలు, పూర్వజన్మలో తెచ్చుకున్నవి ఆర్జించడం అంటే అవి తెచ్చుకోవటం మూలాన మన మనస్సు ప్రశాంతంగా ఉండట్లా, ఎప్పుడూ పరుగులు పెడుతూ ఉంటుంది. మనం చేసిన కర్మలకి ఫలితం ఒకటి వస్తుంది. ఏ పని చేసినా ప్రతి పనికి ఒక ఫలితం ఉంటుంది. అవే కర్మఫలాలు అంటాం. అలాగే మనం అనేక ఆలోచనలు చేస్తూ ఉంటాం. ఇది అవునా కాదా, అక్కడికి వెళ్దామా వద్దా, ఏమో మనం అసలు ఏం ఆలోచిస్తున్నామో ఒక్కొక్కసారి అది కూడా మనకి అర్థం కాదనమాట. ఒకదాని నుంచి ఒక దాంట్లోకి అలా గొలుసులాగా వెళ్ళిపోతూ ఉంటాయి ఆలోచనలు. అలా ఆలోచనలు చేస్తాం. ఆ సమయంలో ఆలోచించేటప్పుడు మన మనస్సు మీద కొన్ని ముద్రలు పడతాయి. ముద్రలు అంటే బలవంతాన మనస్సును గట్టిగా పట్టేసి ఉండేవి కొన్ని ఉంటాయి. అదే కొన్ని మంచివి ఉంటాయి, కొన్ని కష్టమైనవి అంటే బాధ కలిగించేవి ఉంటాయి, సంతోషాన్ని కలిగించేవి కూడా మనస్సు మీద ముద్రలుగా ఉంటాయి. అవే వాసనలు. మరి ఆ వాసనలు మనకి కర్మలకి ప్రోత్సహిస్తూ ఉంటాయి. గత జన్మలవి, ఈ జన్మలవి కాదు. గత జన్మలు తెచ్చుకున్న వాసనలు లోపల ప్రేరణ కలుగజేస్తూ అవి మనల్ని ఈ పని చెయ్యి అని చెప్తే మనస్సు ఆలోచించి లోపల నుంచి ప్రేరణ వస్తుంది, మనస్సు ఆలోచిస్తుంది, బుద్ధి అవి ఏ విధంగా చేయాలో అది చక్కగా దానికేమో ఒక రూపురేఖలుగా ఏర్పాటు చేస్తుంది. ఈ శరీరంతో కనబడుతుంది. ఏవి ఎక్కడివి? గత జన్మ వాసనలు. మరి ఈ జన్మలో వాసనలు లేవా? అబ్బో, అవి పాతవి, ఇవి కొత్తవి. పాతవి ఖర్చు పెట్టుకుంటాం, కొత్త వాటిని కూడా వాటిని కూడా ఇక్కడే ఖర్చు పెట్టుకోవాలి. ఖర్చు పెట్టుకోలేదా మళ్ళీ వచ్చే జన్మకి మోసుకెళ్ళాలి. అంతే. పాతవి మోసుకెళ్తున్నాం, అనుభవిస్తున్నాం, మళ్ళీ కొత్తవి అందులో వేసుకుని అవి కూడా మోసుకెళ్తున్నాం. ఇవి మనస్సుని శాంతంగా నిలవకుండా పరిగెత్తేటి చేస్తాయి ఈ వాసనలు. అందుకే ముందు వీటిని వదులుచుకోవాలి. వదులుచుకోవాలంటే కర్మలు చేయాలి. అయితే పాతవి వదిలిపోతాయి కానీ కొత్తవి చేరుకుంటాయి కదా. అందువల్ల కొత్తవి చేరకుండా పాతవి ఖర్చు కావాలి అంటే నిష్కామంగా పరమాత్మ ఏది చేసినా, నేను చేసే పనులు కానీ, అందులోని ఫలితం కానీ, నా ఆలోచనలు కానీ, సంకల్పాలు కానీ, భావనలు కానీ, పరమాత్మ సమస్తము నీకు సమర్పణ చేస్తున్నాను. ఆ భావన లోపల నుంచి మనకి రావాలి. అప్పుడు మనకి ఆ కర్మల సంచితంలోకి వెళ్లకుండా ఉంటాయి. సమస్త కర్మ బంధనాలని అప్పుడు వెళ్లకుండా ఉండటం ఉంటుంది. నిష్కామంగా ఫలాపేక్ష లేకుండా కర్మలు చేస్తాం. అలాగే భగవదార్పణ బుద్ధితో చేయాలి. ఇది కర్మ మార్గం, ఇది కర్మ చేసే పని మార్గం. దీన్నే కర్మయోగం, నిష్కామ కర్మయోగం అంటారు. మరి ఇలా కర్మల ద్వారా మనఃశుద్ధి, అప్పుడు మనఃశుద్ధి కలిగితే బుద్ధి సూక్ష్మంగా ఉంటే మనం విన్న జ్ఞానం, ఏం జ్ఞానం ఇప్పుడు వింటున్నాం కదా, ఈ జ్ఞానం ఆత్మజ్ఞానం.
ఇది ఈ ఆత్మ జ్ఞానం మనలో నాటుకుంటుంది. ఆ జ్ఞానమే మనం సాధనలు చేయగా మన లోపల అది అనుభూతిగా మారి జ్ఞానాగ్నిగా మారుతుంది. మనం విన్నదే అదే సాధనలు చేస్తుంది. అది సమస్త కర్మ బంధనాలని దగ్ధం చేస్తుంది. ఎప్పుడైతే సమస్త కర్మ బంధనాలు దగ్ధం అవుతాయో అప్పుడు మన స్వరూపమైన ఆత్మ చైతన్య స్థితిలో మనం నిలబడిపోతాం, అనుభూతి చెందుతాం. ఆ అనుభూతి చెందటాన్ని మోక్షం అని అంటారు. అయితే దీన్నే అమృతత్వ స్థితి అని కూడా అంటారు. అమృతం అంటే మృతం లేనిది, మార్పులు లేనిది. మార్పులు లేనిది పరమాత్మ ఒకటే, మిగిలినవన్నీ మార్పులు కలిగినవే కదా. అలాంటి శాశ్వత ఆనంద స్థితి అది అందుకోవటం కోసమే మనం ఈ జన్మ తీసుకున్నాం, మానవ జన్మ. అన్ని మార్పులతో కూడినవి. ఈ ప్రపంచంలో ఏది చూసినా మార్పులతో కూడింది. ఒకప్పుడు ఉంది, ఇంకొకప్పుడు ఉండదు. ఒకప్పుడు పుడుతుంది, పెద్దదవుతుంది, కొంతకాలం ఉంటుంది, నశిస్తుంది. అన్ని మార్పులతో కూడి మారిపోతూనే ఉంటాయి. అలాంటి ఆకర్షణలకు లొంగి పరమాత్మని మర్చిపోతున్నాం. పరమాత్మని గుర్తుపెట్టుకోవాలని తెలుసు, కానీ బయట ఆకర్షణలు పెరిగిపోయాయి. ఆకర్షణ అంటే వాటి వెంట మనం అటువైపే ఉండటంతో ఆ ఆకర్షణలకి మనం లోనయ్యి పరమాత్మని మర్చిపోయాం. అదే పిల్లలు ఆటలాడుకుంటూ కాసేపు తల్లిని మర్చిపోయినట్లుగా మనం పరమాత్మ నుంచి వచ్చిన మనం ఈ ప్రపంచక ఆకర్షణలో పడి పరమాత్మని మర్చిపోయాం. ఆ ప్రాపంచిక ఆకర్షణ నుంచి తప్పించుకోవటమే మృత్యుం తీర్త్వా, అంటే మృత్యువుని దాటటం. మృత్యు అంటే మరణం అని కాదు, మార్పులని అధిగమించటం, మార్పులు లేని స్థితికి. అదే అమృతత్వం. మృతం అంటే మార్పు, అమృతం అంటే మార్పు లేకపోవటం. అమృతాన్ని, ఆ అమృతత్వాన్ని అంటే మార్పు లేని స్థితిని అందుకోవాలి. ఇంతవరకు కర్మ మార్గం, జ్ఞాన మార్గం, ఈ రెండు భగవంతుడిని అందుకోవటానికి ఉపాయాలు అని చెప్పారు. మరి ఈ రెండే ఉన్నాయా, ఇంకేమైనా ఉన్నాయా అంటే ఇంకొక రెండు ఉన్నాయి. అదేంటది? భక్తి మార్గం, ధ్యాన మార్గం. మరి రెండు మార్గాలు సమన్వయం చేసినంత మాత్రాన మనం లక్ష్యాన్ని చేరుకోలేము. అంటే మోక్షాన్ని పొందడానికి ఇంతవరకు అయితే సరిపోదు. మరి ఇలా మరొకటి ఉంది, అది కూడా భక్తి మార్గం. అంటే కర్మతో, శరీరం ద్వారా కర్మలు చేస్తాం. ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. కంటితో చూస్తాం, చెవితో వింటాం, చర్మంతో స్పర్శ తెలుసుకుంటాం, శ్వాస ద్వారా ప్రాణవాయువు తీసుకుంటాం, వాసన తీసుకుంటూ ఉంటాం. అలాగే చేతులతో పనిచేస్తాం, నాలుగుతో రుచి చూస్తాం. అంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, అంతఃకరణలు, వీటి అన్నిటితో కూడా కర్మలు చేస్తాం. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలతో పనులు చేస్తాం శరీరంతో. అలా చేస్తే అది మనలో తమో గుణం. ఎప్పుడైతే పనులు చేస్తూ ఉంటామో సోమర్తనం తగ్గిపోతుంది, పోస్ట్ పోన్ మెంటాలిటీ తగ్గుతుంది. మనం ఏం చేయాలో అది కరెక్ట్ గా చేస్తూ ఉంటాం. అంటే కర్మలు శరీరం ద్వారా చేస్తాం, అప్పుడు తమో గుణం తగ్గుతుంది. అలా మనలోని తమో గుణం తగ్గితే రజోగుణం ఉంటుంది. రజోగుణమే మనల్ని అటు ఇటు పనులు, కర్మలు చేసేటట్లుగా చేసేది. మనం పనులు చేస్తున్నామంటే మనలో రజోగుణం ఉంది. రజోగుణం ఉన్నప్పుడే అనేక రకాల పనులన్నీ చకచకచకం చేసుకుంటూ ఉంటాం. ఈ రజోగుణం మనలో ఆందోళన కలిగిస్తూ మనని ఒక చోట నిలవనివ్వదు. దాన్ని కూడా తొలగించుకోవాలి. తమోగుణం తొలగించుకుంటే సరిపోదు, రజోగుణం కూడా తొలగించుకోవాలి. ఆ రెండు తొలగించుకున్నప్పుడే అప్పుడు మనలో సత్వగుణం అభివృద్ధి చెందుతుంది. తొలగించుకోవడం అంటే పూర్తిగా పోతాయని కాదు, అవి మనలో తగ్గుతాయి. వాటి స్థాయి తగ్గి సత్వగుణ స్థాయి వృద్ధి అవుతుంది. ఆ సత్వగుణంలోనే మనం ఇప్పుడు తెలుసుకునే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోగలం. అప్పుడే మనం సాధనలు కూడా చేయగలుగుతాం. అలా పొందిన జ్ఞానాన్ని ఉపయోగించుకొని ఎప్పుడైతే ఈ జ్ఞానం, ఆత్మజ్ఞానం తెలుసుకుంటూ ఉంటామో, అది తెలుసుకుంటూ శ్రవణం వింటూ, మననం గుర్తు చేసుకుంటూ, నిధిధ్యాసన చేస్తూ ధ్యాన మార్గంలో అనుభూతి పొందటం. విన్న దాన్ని మన లోపల తెలుసుకుంటూ, దాన్ని ఏదైతే విన్నామో దాన్ని సాధనల ద్వారా చేస్తూ ధ్యాన మార్గంలో అప్పుడు అనుభూతి చెందుతాం. ధ్యాన మార్గం అంటే కేవలం కళ్ళు మూసుకోవటం ఒకటే కాదు. ధ్యానం అంటే కేవలం కళ్ళు మూసుకోవటం కాదు, మీరు చేసే సాధనలో అనుభూతి అనేది కలగటం. అది నువ్వు కళ్ళు తెరిచి చేసినా, కళ్ళు మూసి చేసినా ధ్యానం అంటే కళ్ళు మూసి చేసేదే ధ్యానం కాదు.
నువ్వు దానిలో మమేకమైపోయి దాంట్లో అది నేనుగా నువ్వు ఎప్పుడైతే భావిస్తూ ఉంటావో, దానికే మనం ఇంతకుముందు ఒక ఉదాహరణ చెప్పుకున్నాం. మనం అప్పుడప్పుడు ఒక్కొక్కసారి కళ్ళు తెరిచి చూస్తూ ఉంటాం కానీ ఆ వస్తువుల్ని కానీ ఏమీ చూడము, మనసు ఏమీ ఆలోచించదు, ఏమీ ఉండని స్థితి మనకు అర్థమవుతుంది. అదే ధ్యానమే. మరి ఏదండి కళ్ళు మూసుకోలేదు, కళ్ళు మూసుకోవచ్చల్లా, ఏమీ లేని స్థితి మనలో అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. అలా మనం తెలుసుకున్న ఈ జ్ఞానాన్ని అది మన లోపలికి ఇంకించుకునేటప్పుడు ధ్యాన స్థితిలో మనలోకి అది అవగాహన అవుతుంది. అప్పుడు అనుభూతి పొందుతాం. కాబట్టి రజోగుణాన్ని ముందు వదులుచుకోవాలి. రజోగుణం ఎలా? భక్తి మార్గంలో. రజోగుణం ఎలా వదులుతుంది మనలో? భక్తి మార్గం ద్వారా. కర్మలు చేస్తే తమో గుణం వదులుతుంది భక్తి ద్వారా. ఏం భక్తి? ఆ పరమాత్మ ఎవరో కాదు, అది నేనే. మరి నేనైన పరమాత్మని నన్ను నేను తెలుసుకోవాలి కదా, అది నాకు అర్థం కావట్లేదు. నాకు ఎక్కడో అడ్డం వస్తుంది. ఆ అడ్డం వచ్చే దాన్ని తీసుకుని నన్ను నేను పరమాత్మగా తెలుసుకోవాలి. నేను పరమాత్మని అని పరమాత్మ యొక్క లక్షణాలు తెలుసుకోవాలి. భక్తి అంటే పరమాత్మపై నిశ్చలమైన ప్రేమ. ఆ ప్రేమే. ప్రేమకి అనేక పేర్లు ఉన్నాయి. వాత్సల్యం, గౌరవం, భక్తి, ఇవన్నీ కూడా ప్రేమకి రకరకాల పేర్లు. పరమాత్మని వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేని స్థితి. అందుకోసం ఏదైనా త్యాగం చేసే స్థితి, సమస్త కర్మల పట్ల విముఖత కలిగే స్థితి. కర్మలు చేస్తాం కానీ అందులో ఉండదు మనసు. ఈ దేహం చేసుకుంటూ వెళ్ళిపోతుంది కానీ మనసు మాత్రం పరమాత్మ పట్ల లగ్నమై ఉంటుంది. అలా పరమాత్మ పట్ల భక్తి కలిగినప్పుడే కర్మల పట్ల ఆసక్తి తగ్గిపోయి రజోగుణం మెల్లగా తొలగిపోతుంది. అంటే కొద్దిగా కష్టపడితే రజోగుణాన్ని కూడా మనం తొలగించగలం. అయితే ఇలాంటి భక్తి కలగాలంటే ముందు పరమాత్మ తత్వం తెలుసుకోవాలి. ఆయన గురించి మనకి చెప్పేవే ఉపనిషత్తులు. ఆయన ఎలా ఉంటాడు పరమాత్మ? ఆయనకి ఆకారం లేదు, నిరాకారుడు, నిర్గుణుడు, సర్వవ్యాపి, పుట్టుక లేనివాడు, నాశనం లేనివాడు, అజుడు, అవ్యయుడు, ఏం చేసేవాడు కాదు, ఏం అనుభవించేవాడు కాదు, అకర్త అభోక్త అని వర్ణిస్తున్నాయి ఉపనిషత్తులు. మరి అలాంటి పరమాత్మ యందు భక్తి కలిగి ఉపాసన చెయ్యాలి అంటే నిరాకార నిర్గుణోపాసన అంటారు. అదే ధ్యానం అంటే. ముందు ఆకారంతో మొదలు పెడతాం, ఏమీ తెలియని మనకి. అందుకే చెప్పాను, మనం ఈయన పాకలపాటి గురువు గారు ఆ అడవుల్లో గిరిజనులకి భగవంతుడంటే ఏంటో కూడా తెలియదంటే ఏదో కొండ దేవతని వాళ్ళు ఆరాధిస్తారు కానీ అసలు వాళ్ళకి సరిగ్గా ఎవరు చెప్పేవాళ్ళు లేరు. ఆయన ఒక చెట్టు, ఏ రావి చెట్టు, వేప చెట్టు, అక్కడ ఒక రోకలి లాంటి, రోకలి అంటే బయట రోకళ్ళు కాదది, ఒక చెట్టుని, వేప చెట్టుని కొట్టించి ఏదో బయట చెట్టుని దాన్ని ఒక మొద్దులాగా ఇంత పొడవుగా తయారు చేయించి అది అక్కడ పాతి దానికి చుట్టూతా ఒక చట్టా కట్టి దానికి పసుపు కుంకుమ పెట్టి ఇది పరమాత్మ స్వరూపం అని చెప్తాడు. ఇక్కడ మీరు పూజలు చేయండి, ఇదే పరమాత్మ. ఇంకా వాళ్ళకి ఏంటంటే అదే పరమాత్మగా వాళ్ళు ఆ నామము, ఒక నామం ఇస్తారు, ఒక భజన ఇస్తారు, భజన, స్నానం చేసి రావటం, అక్కడ కూర్చోవటం, భజన చేసుకోవటం, అలా మెల్లమెల్లగా వాళ్ళకి అలవాటు చేశారు. ఇప్పుడు వాళ్ళు నిరాకార నిర్గుణోపాసన వరకు వచ్చేసారు. ఏ ఆకారము, ఏ భక్తి లేని వాళ్ళు ఇవాళ వాళ్ళందరూ నిరాకార నిర్గుణోపాసనకు వచ్చారంటే ఆ గురువు వాళ్ళకి ఎంత చక్కగా వాళ్ళ చేత చేయించారో, వాళ్ళకి ఎంత డెడికేషన్ ఉందో మనం ఏమీ తెలియదు. వాళ్ళకి చదువుందా? ఏమీ లేదు. కానీ గురువుని నమ్మి ఆ గురువు చెప్పిన దాన్ని ఆచరించటం వల్ల వాళ్ళల్లో అనేక మంది తాము ఆత్మని, ఆత్మ చైతన్యం, ఈ దేహం కాదని తెలుసుకున్న వాళ్ళు అందులో అనేక మంది ఉన్నారు అక్కడున్న వాళ్ళే. అలా నిరాకార నిర్గుణోపాసన అదే ధ్యానయోగం. మరి కర్మరంగంలో ఉన్న సామాన్యులు పరమాత్మని ఇలా ఉపాసన చేయలేరు. వాళ్ళు చూడటానికి ఒక రూపం కావాలి, వినటానికి కొన్ని గుణాలు కావాలి, పిలవటానికి పేరు కావాలి పరమాత్మకి. అందుకే నామరూప గుణాలని నిరంతరం అవి తలుచుకుంటూ భక్తిని కలిగి ఉండటం సాకార సగుణోపాసన. అంటే ముందు ఒక రూపాన్ని ఇచ్చారు, ఆ రూపానికి ఒక పేరు పెట్టారు. హరే రామ హరే కృష్ణ, రామ రామ హరే హరే, ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ. అలా ఒక రూపము, నామము. అలాగే శివలింగాలు ప్రతిష్ఠించేవారు, అభిషేకాలు చేయించేవారు ఆయన. అలా వాళ్ళల్లో మెల్లగా భక్తి భావాన్ని నెలకొల్పారు.
అదే భక్తి, అది సాకార సగుణోపాసన, ఇదే భక్తి యోగం. మరి జ్ఞాన యోగాన్ని భక్తి యోగాన్ని ఏదో ఒకటి ఆచరిస్తే సరిపోదు. వాటి వల్ల మనం కోరుకున్న ప్రయోజనం ఒకటి ఆచరిస్తే సరిపోదు, రెండింటిని ఆచరించినప్పుడే అప్పుడు మనకి ఏం జరుగుతుంది అనేది తర్వాత మంత్రంలో తెలుసుకుందాం. 12వ మంత్రం. అంధం తమ ప్రవిశంతి ఏ సంభూతిముపాసతే తతో భూయ ఇవతే తమః యవు సంభూత్యాగం దతాః. ఎవరైతే సాకార సగుణ రూపాన్ని అంటే ఒక రూపం పెట్టుకుని ఉపాసన చేస్తారో వాళ్ళు కటిక చీకట్లో ప్రవేశిస్తారు. మళ్ళీ చెప్తున్నారు, ఇది కూడా సరి అయింది కాదు. ఎవరైతే నిజంగా నిరాకార నిర్గుణ పరమాత్మని ధ్యానం చేస్తూ ఉంటారో వాళ్ళు కూడా అంతకంటే కష్టమైన కటిక చీకట్లలో ప్రవేశిస్తారు. అన్ని కటిక చీకట్లు అంటున్నారు, అదేంటో తెలుసుకుంటే మనకు అర్థమవుతుంది. భూతి అంటే సంపద, సంభూతి అంటే మంచి సంపద, అంటే అదే నశించని సంపద, అదే పరమాత్మ. సంభూతి అంటే అదే నశించని సంపదే, అదే పరమాత్మ. మరి పరమాత్మతో ఏకత్వం కలిగి ఉండటమే అదే సంభూతి, అదే ధ్యాన యోగం. పరమాత్మతో నేను కలిసి ఉండటమే అదే ధ్యాన యోగం. ధ్యాన యోగం ద్వారానే ఆ పరమాత్మతో కలిసి ఉండగలం. దానినే నిరాకార నిర్గుణోపాసన. ఆకారము లేదు, గుణాలు లేవు, పరమాత్మని ధ్యానం చేయటం, అది నిరాకార నిర్గుణోపాసన. అసంభూతి ప్రకృతి ఉపాసన, దేవతా ఉపాసన. ఇక్కడ సగుణోపాసన, ఒక రూపాన్ని, ఒక ప్రతీకని, ఒక విగ్రహాన్ని, ఒక చిత్రపటాన్ని పెట్టుకుని ఉపాసన చేయటం అంటే పూజ అన్నమాట. అసంభూతి అంటే నిరాకార నిర్గుణ పరమాత్మకి వేరుగా నామరూప గుణాలతో వ్యక్తమవుతున్న ఈ ప్రపంచం, ఈ ప్రకృతి. చెప్పాలంటే పరమాత్మకి ఏమీ లేవు, కానీ నామరూప గుణాలు లేకపోతే మనకు అర్థం కావట్లేదు. ఈ ప్రకృతి అంతా కూడా నామరూప గుణాలతోటే ఉంది, ఇందులోనే పరమాత్మ ఉన్నాడు. ఇదే మనం నిరంతరం చెప్పుకునేది. ఇది ఆ పరమాత్మ యొక్క ప్రతిరూపం. ఈ ప్రకృతి అంతా ఏంటి? అందులో ఉన్నది పరమాత్మ. ఆ రూపం, గుణం, చెట్టు, పక్షి, మొక్క, తులసి మొక్క, ఆవు, మరి వీటన్నిటినీ పూజిస్తూ ఉంటాం కదా. మారేడు చెట్టు, ఉసిరి చెట్టు, అలానే వాటికి పూజలు చేస్తూ ఉంటాం కదా. ఇవన్నీ కూడా అందులో ఉన్నది కూడా పరమాత్మ, కానీ అది మనం తెలుసుకోవట్లేదు. ఆ ఎదురుకుండా కనిపించే నామరూపాలనే పూజిస్తూ ఉంటాం. అవి కూడా పరమాత్మకి ప్రతిరూపం. ఈ ప్రకృతి పట్ల, విగ్రహాల పట్ల, భగవంతుని గుణాల పట్ల ఆసక్తి కలిగి వాటికి పూజలు, జపాలు, యజ్ఞాలు, ఈ స్తోత్రాలు ఇవన్నీ చేయటమే, ఆ ఉపాసన చేయటమే భక్తి మార్గం. అంటే రూపాన్ని అధిగమించలేదు ఇంకా మనం, ఆ రూపాన్నే పట్టుకుని ఉన్నాం. ఆ రూపాన్ని పట్టుకుని పూజ చేస్తున్నంతసేపు, మనసులో ఆరాధించినంతసేపు అది భక్తి భావన. అంటే పరమాత్మని ఆ రూపంలో చూస్తాం, నిరాకారంలో రూపం ఉండదు. ఓకే, అర్థమైందా? ఆకార భక్తి భావన అంటే ఒక రూపాన్ని ఆరాధన చేయటం అన్నమాట. ఇది సాకార సగుణోపాసన, ఆకారంతో ఉపాసన చేయటం. అయితే ఎవరైతే ఈ సాకార సగుణోపాసన, ఈ ప్రకృతిని ఉపాసన చేస్తారో వాళ్ళు కటిక చీకటిలో ప్రవేశిస్తారంటారు ఉపనిషత్ ఋషి. అదేంటండి? ఎవరైతే కేవలం రూపాల మీద, వాటి ఆకర్షణ మీద, ఆ గుణగణాల యొక్క ఆకర్షణతో, మనకి కలిగే ప్రయోజనాల మీద ఆసక్తితో ఎవరైతే వివిధ రూపాలు, నామాలతో ఉండే దేవతలను కొలుస్తూ ఉంటారో, ఏం దేవుడు? వాయుదేవుడు, అగ్నిదేవుడు, వరుణదేవుడు, నదులని, చెట్లని, ఇంకా వేప చెట్టుని, వృక్షాలని, జంతువులని, వీటిని ఆరాధిస్తూ ఉంటారు కదా. ఇదంతా ప్రకృతి ఆరాధన. సూర్యుడు, చంద్రుడు, ఇవన్నీ ప్రకృతి ఆరాధన. అలా కొలుస్తూ ఉంటారు, పూజిస్తూ ఉంటారు, పూజలు, వ్రతాలు, యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటారో వాళ్ళు అంధకారంలో ప్రవేశిస్తారు. ఇదేంటి? మంచి పనులు చేస్తుంటే, దేవతలను పూజలు చేస్తుంటే అంధకారంలో పడిపోవటం ఏమిటి అంటే, కేవల భక్తి మార్గంలో ఉన్నవాడు అందరూ చేస్తున్నారు కాబట్టి నేను చేస్తున్నానంటాడు. ఇప్పుడు ఒక ఉదాహరణ అండి, ఆషాఢ మాసంలో అమ్మవారికి సారి తీసుకువెళ్తున్నారు. పూర్వకాలం ఇంత ఎక్కువగా కనిపిస్తుందా?
ఇప్పుడు యూనివర్సిటీలు పెరిగిపోయాయి కదండి, యూట్యూబ్ యూనివర్సిటీలు, ఇంకా గూగుల్ యూనివర్సిటీలు, ఇన్స్టాగ్రామ్లు, వీటిల్లో చెప్పే వాటితో ప్రతి ఊరిలో అమ్మవారికి, అయితే ఆషాఢ మాసంలో అమ్మవారికి అభిషేకాలు అవి ప్రతి ఊర్లో చేస్తారు. ఎందుకంటే వర్షాలు పడాలి అని ఆషాఢ మాసంలో చేస్తారు. అది ఎంతవరకు అంటే ఆ గ్రామం వరకు సరిపోయేది. ఇప్పుడు అది కాదు, ఎక్కడో సారి ఇవ్వటం అనేది అక్కడక్కడ ఉండేది తప్ప ప్రతి గ్రామంలో సారి ఇచ్చేవారు కాదు. ఇప్పుడు ప్రతి ఊరిలో అమ్మవారికి సారి ఇవ్వాలి. సారి ఇవ్వాలంటే బోళ్ళు పిండి వంటలు, పళ్ళు, ఫలాలు, చీరలు, గాజులు, పువ్వులు, ఇంకా నగలు, ఇంకా ఎంత అంటే ఊరంతా వాటిని ఊరేగించి వాళ్ళు చేస్తున్నారు కదా, వాళ్ళు చేసిన దానికంటే నేను ఇంకోటి ఎక్కువ పెట్టాలి అంటే ఇప్పుడు ఎలా ఉందంటే పోటీ తత్వంతో పెరుగుతుంది. వాళ్ళు చేస్తున్నారని వీళ్ళు, వీళ్ళు చేస్తున్నారని వాళ్ళు అదే చెప్తున్నారు. ఇవన్నీ కూడా మంచి పనులు చేయటమే. అందరూ చేస్తున్నారు కాబట్టి నేను చేస్తున్నాను. ఇది ఇక్కడ మనం అవగాహన చేసుకోవాల్సింది. అది ఇది నేను ఎందుకు చేస్తున్నాను అని ఎవరు ఆలోచించట్లేదు. అందరూ చేస్తున్నారు. ఒక్కొక్కరు చెప్తారు, వచ్చేది రేపు అమావాస్య, మగపిల్లలు ఉన్న తల్లులకి గండం, అందుకే ఆకుపచ్చ గాజులు వేసుకోండి అంతే. ఆ షాపులకు వెళ్తారు, మొత్తం ఆ షాప్ అంతా దులిపేసి అందరూ కలిసి ఆకుపచ్చ గాజులు తెచ్చుకుంటారు. తెల్లారి స్నానం చేసి ఏదో చేస్తే మొత్తం గాజులు వేసుకోండి, ఎర్ర గాజులు వేసుకోండి, ఎర్ర చీర కట్టుకోండి. ఎవరో ఒకళ్ళు మొదలు పెడతారు. ఇది ఎంత తొందరగా వ్యాప్తి చెందుతుందంటే మన మనస్సు కంటే వేగంగా వెళ్ళిపోతాయి ఇలాంటివి. మన మనస్సే అక్కడికి వెళ్ళటానికి లేట్ అవుతుందేమో కానీ ఇలాంటివి మాత్రం చాలా వేగంగా వ్యాప్తి చెందుతాయి. వాళ్ళు చేస్తున్నారని వీళ్ళు, వీళ్ళు చేస్తున్నారని వాళ్ళు. అంటే విమర్శ కాదది. ఇందులో భక్తి ఎక్కడుంది? భక్తి ఉందా అక్కడ? వాళ్ళు చేస్తున్నారు కాబట్టి నేను కూడా చెయ్యాలి. చేయకపోతే ఆ అమ్మవారికి కోపం వస్తుంది. నిజం చెప్పండి, అమ్మకి కోపం వస్తుందా? మనమ్మకే. మనం ఇవ్వకపోతే అమ్మకి కోపం వస్తుందా? రాదే. చిన్న లాజిక్ ఎందుకు మిస్ అవుతారో అర్థం కాదు. వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారని మనం కూడా మొదటి గొర్రె గోడ దూకి వెళ్తే పక్కన దారున్నా ఏవి కూడా దారిలోంచి వెళ్ళవు. అది గోడ దూకేది కాబట్టి మనం కూడా కంపలు దూకే వెళ్దామని మిగిలిన గొర్రెలు కూడా అలాగే వెళ్తాయి. మనం కూడా ఏం చేస్తున్నాం వాటిలాగా? వాళ్ళు చేశారు ముందు వాళ్ళు కాబట్టి మనం కూడా చేయాలి. చేయకపోతే అమ్మవారి కోపం. అమ్మకి ఎందుకు కోపం వస్తుందో ఒక్కసారి కూడా మనం ఆలోచించాం. అలా సాకార సగుణ రూపాలు పూజిస్తూ ఉంటాడే గాని అసలు తాను ఎందుకు పరమాత్మను పూజిస్తున్నాడో సరియైన అవగాహన, సరియైన జ్ఞానం, అవగాహన ఉండదు ఈ భక్తిలో అన్నమాట. అందుకని వాళ్ళు అంధకారంలో పడిపోతారు అన్న కారణం అదనమాట. భగవంతుడంటే కోరికలు తీర్చేవాడని, తాను గనక భక్తితో ఆయన కొలిస్తే, పూజిస్తే, వ్రతాలు చేస్తే ఆయన కరుణించి తన కోరికలు తీరుస్తాడని, తనకు వచ్చిన కష్టాలు తీరుస్తాడని, అందరికన్నా ఉన్నతంగా తాను జీవించవచ్చని భావిస్తాడు. ఇచ్చిపుచ్చుకునే వ్యాపారం లాంటిది అనమాట. భగవంతుడా నువ్వు నాకు ఇది ఇవ్వు, నేను నీకు కొబ్బరికాయలు పడతా, నీది పండుగ నడిపిస్తాను, లేకపోతే నీకు ఇది ఇస్తాను, అది ఇస్తాను. ఇది ఒక వ్యాపారం లాగా, అంటే మనసులో కోరికలు అనమాట. ఇది ఎవరిని విమర్శించడం కాదు. మనం ఏం చేస్తున్నామో ఇప్పటి వరకు దాన్ని ఒకసారి విశ్లేషించుకుంటున్నాం. తప్ప రైటా అనేది మనకి తెలియాలి. ఇందులో తప్పు ఒప్పులు కాదు, ఎంతవరకు ఇది సమంజసం దాన్ని మనం విశ్లేషణ చేసుకోవాలి. కొంతకాలానికి అందుకోసం కొంతకాలాన్ని, కొంత డబ్బుని పెట్టుబడిగా పెడతాం. తన పెట్టుబడికి తగిన ఫలితం రాబట్టుకోగలడు అని అనుకుంటాడు. భగవంతుడికి నన్ను ఇంత ఖర్చు పెట్టి చేస్తున్నాను, ఖర్చు పెట్టి చేస్తున్నప్పుడు నాకు మరి నేను కోరుకున్నవి జరగాలి కదా. తన కోరికలు తీరితే తాను కొలిచే రాముడో, కృష్ణుడో, ఆంజనేయుడో, వెంకటేశ్వర స్వామో, లక్ష్మీదేవో, విఘ్నేశ్వరుడో ఎవరో ఒకరు నిజమైన దేవుడని, ఆయన్ని మించిన వాడు మరొకడు లేడని మూఢభక్తి పెంచుకుంటాడు. తను అనుకున్నది నెరవేరితే ఆయనే దేవుడండి, వెంకటేశ్వర స్వామి మాత్రమే దేవుడు, మిగిలిన వాళ్ళు కాదు. ఇంకెంత మూఢభక్తి అంటే మిగిలిన వాళ్ళు గుడికి వెళ్ళడు, ఇంక ఒక్కటే పట్టుకుంది. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే ఇవన్నీ రాశారనమాట. దాంతో ఒక రకమైన ఉన్మాదం కలుగుతుంది, మిగిలిన రూపాలపై చిన్న చూపు కలుగుతుంది. అలా వచ్చే కదా వైష్ణవం, శైవం, గణపతిని పూజించేవాళ్ళు గాణాపచ్చులని,
కుమారస్వామిని పూజించేవాళ్ళు కౌమారులని, సూర్యుని ఉపాసించేవాళ్ళు సౌమారమని, అమ్మవారిని పూజించేవాళ్ళు శాక్తేయులని. వాళ్ళు పూజలు చేసుకున్నంత వరకు, వాళ్ళ ఉపాసనల వరకు తప్పలేదు. వీళ్ళని వాళ్ళు విమర్శించుకోవటం మా దేవుడే గొప్ప, మీ దేవుడు తక్కువ. ఇంకా ఎన్ని అభాండాలంటే, దేవుళ్ళని పెట్టుకుని వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు నెపాలు పెట్టుకుని పెద్ద పెద్ద యుద్ధాల వరకు వచ్చేవి. ఒకప్పుడు 15, 14, 15, 16 శతాబ్దాల్లో అయితే ఈ మతాల గురించి, ఇంకా క్రైస్తవం కానీ ఇస్లాం మతాల మీద కాదు, ఈ 6 మతాలు ఇంకా రకరకాల మతాల మీదే గొడవలు అవుతూ ఉండేవి. ఒకళ్ళంటే ఒకళ్ళకి పడేది కాదు. రాజుల కాలంలో అయితే చాలా పెద్ద యుద్ధాలు అయ్యేవి. వీటి వల్ల యుద్ధాలు కూడా జరిగేవి. మూర్ఖత్వం అన్నమాట. ఇదే నేను నమ్మిందే కరెక్ట్, దాన్నే ప్రజలందరూ నమ్మాలి అని ఒక రకమైన మూర్ఖత్వంతో ఉన్మాదం కలిగేది. మిగిలిన రూపాలపై చిన్న చూపు కలిగేది. ఆ రూపాలని ఆరాధించే వాళ్ళని, మిగిలిన వాళ్ళని పిచ్చివాళ్ళుగానో మూర్ఖులుగానో కలిసి చిన్న చూపు చూసేవాడు. నేను చాలా గొప్పవాడిని అయిపోయానని పోజు కొట్టేవాడు, అహంకరించేవాడు. ఇంకేమంటారు, నేను సాయిబాబా భజన పెట్టినప్పటి నుంచేనండి నాకు బాగా కలిసి వచ్చింది అని ఒకళ్ళంటే, నేను అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళొచ్చినప్పటి నుంచి నా దశ తిరిగిందండి అని ఒకళ్ళంటారు. అసలు వెంకటేశ్వర స్వామిని నమ్ముకుంటే చాలండి, మనం చచ్చిపోయిన వాడు కూడా బతికేట. ఇలా ఉంటాయి వాళ్ళ భావాలు. అంటే వాళ్ళు ఏది నమ్మితే అదే తప్ప ఇంకొక దాన్ని వాళ్ళు ఒప్పుకోరు. ఇలా వ్యక్తం చేస్తూ ఉంటారు. కొంతకాలానికి వాళ్ళకి ఉన్నది కాస్త పోతే, ఏ దొంగలో పడి ఎత్తుకుపోతే, దశ తిరిగి తినటానికి తిండికి కూడా నోచుకోకపోతే, బాగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి హఠాత్తుగా జబ్బు పడితే, ఇవి కర్మఫలం అని కూడా గుర్తుపెట్టుకోరు. అప్పుడు అసలే శాలిటీ గల్లంతైపోతే, అప్పుడు వాళ్ళకి దేవుడి మీద, ఆ దేవుడికి కానీ కోపం వచ్చిందా, నన్ను సరిగ్గా చూడట్లేదు, ఆయన శక్తి తగ్గిపోయిందా, లేక మన మొర ఆలకించడానికి వీలు లేకుండా ఆయనకి చెవుడు వచ్చిందా? ఎవరికా చెవుడు వచ్చింది? మనకు కాదండి, దేవుడికి. మన మాట వినట్లేదు. మనం ఎన్ని పూజలు చేసినా ఆయన మనకు కావాల్సినవి ఇవ్వట్లేదు. అంతకుముందు ఇచ్చేవాడు, ఇప్పుడు ఇవ్వటం మానేశాడు. ఆయనకి చెవుడు వచ్చిందా, శక్తి తగ్గిపోయిందా అని మొత్తం మీద ఆయనకి ఏదో అయ్యిందని ఇంకొక దేవుడి వైపు తిరుగుతాడు. ఇప్పుడు ఆయన శక్తి పోయిందండి అని వీళ్ళే తీర్మానాలు చేసేస్తారు. ఒకప్పుడు ఆయనకు బోడి శక్తి ఉండేది, ఇప్పుడు చెడ్డవాళ్ళు ఎక్కువైపోయారు, అందుకు భగవంతుడి శక్తి వాళ్ళందరూ లాగేసుకుని ఆయన శక్తి పోయింది. అన్ని తీర్మానాలు వీళ్ళే చేస్తూ ఉన్నారు. అలా చివరికి ఒక నాటికి అసలు దేవుడు లేడు మనం అనుకుంటాం కానీ ఉచిదేనండి, ఏం లేదు. అలాగని కర్మనే నమ్మరు వీళ్ళు. ఎలా ఉంటారంటే, రెంటికి చెడ్డ రేవళ్ళలాగా ఏమీ తెలియకుండా అజ్ఞానంలో మన కర్మ కొద్దీ జరగటమే అంటాడు. నాస్తికుడిగా మాట్లాడటం మొదలు పెడతాడు. మరి వీళ్ళని అజ్ఞానంలో ఇలాంటి మునిగిపోయిన వాళ్ళని చీకట్లో ఉండిపోతారు అంత తప్పే ఉంది. అదే ఇక్కడ అర్థం చేసుకునేది. ఇలా దేవుడంటే కోరికలు తీర్చే యంత్రమని, మనం లంచం బాగా ఇచ్చిన కొలది ఆయన మన పనులు చేసి పెట్టి బాగా చేసి పెడతాడని, ఆ చేసే ఉపాసనలు పూజలు వ్యర్థమైపోతాయే కానీ వాటి వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. మన మనసులో ఒక చెడు భావన వచ్చేసింది, తప్పు భావన వచ్చేసింది, ఇంకా జరగకపోతే ఏమవుతుంది, ఆ నెపమంతా తీసుకెళ్ళి ఆ పరమాత్మ మీదే, ఆ దేవుడి మీదే, వాళ్ళు నమ్ముకున్న ఆ దేవతా రూపం మీదే ఆపాదించేస్తూ ఉంటారు. ముక్తి అసలే లేదు. నీ దృష్టి అంతా ప్రాపంచిక వ్యామోహాల మీద ఉన్నప్పుడు అసలు ముక్తి అనేది ఎలా వస్తుంది? దాని గురించి వాళ్ళకి ఆలోచనే లేదు. తన పని అయితే చాలు, తను కోరుకున్న కోరిక తీరితే చాలు. అసలు ముక్తి అనేదే వాళ్ళకి అసలు తెలియదు కూడా తెలియదు. మళ్ళీ మళ్ళీ జన్మలు కర్మలు. వాళ్ళల్లో రజోగుణం ఏ మాత్రం తగ్గదు. పోనీ ఇంత భక్తిగా ఉన్నారు కదా అని రజోగుణం తగ్గుతుందా అంటే రజోగుణం మాత్రం తగ్గదు. దేవతలను మారుస్తూ ఉంటారు వాళ్ళు. పోనీ ఇవన్నీ తెలుసుకుని ఎటువంటి కోరికలు లేకుండా భగవంతుని రూపాలు కొలిస్తే దానివల్ల రజోగుణం తగ్గుతుంది, మనస్సు శుద్ధమవుతుంది, చిత్తం ఏకాగ్రం అవుతుంది. కానీ అసలు పరమాత్మ తత్వమే తెలియదు. వీళ్ళు పరమాత్మ గురించి లోతుగా తెలుసుకోరు. పైన ఉన్న విగ్రహాల యొక్క రూపాలని మాత్రమే తెలుసుకుంటారు.
అందుకని ఇంత చిక్కులు వచ్చాయి. ఆత్మానుభూతి, కనీసం పరమాత్మ తత్వం తెలియదు, ఆత్మానుభూతి కలగదు. మరి ఆత్మానుభూతి కలగకపోతే పూర్వం ఎప్పటి నుంచో జన్మ జన్మలుగా తెచ్చుకుంటున్న సంచిత కర్మలు అవి అలాగే ఉంటాయి. ఎంతకాలం ఉంటాయి? ఇంకా కొన్ని కోట్ల సంవత్సరాల వరకు వాటిని మోసుకుంటూ వెళ్లాల్సిందే. వాటిలోంచి మళ్ళీ కర్మలు బయటకు వస్తాయి, ప్రారంభ కర్మలు, వాటికి మళ్ళీ జన్మలు, మళ్ళీ కర్మలు, మళ్ళీ జన్మలు, మళ్ళీ కర్మలు. అలా ఈ దుఃఖాలు అంటే సుఖాలు దుఃఖాలు కూడా తప్పవు. ఇది కేవల సాకార సగుణోపాసన అనే సంసార బంధం వల్ల దాంతో తొలగిపోదు. జన్మరాహిత్యం కలగదు. జన్మరాహిత్యం అంటే ఆఖరి జన్మ చేసుకోవటం. ఇందులో ఎంత పడి దొర్లినా వాళ్ళకి అసలు పరమాత్మ తత్వమే తెలియనప్పుడు ఇంక ఈ మోక్షం అని జన్మరాహిత్యం అని ఇవన్నీ ఎలా తెలుస్తాయి? తెలియదు కదా. అందుకే అంధకారంలో పడిపోతారు అంటున్నాడు ఉపనిషత్తు గురించి. ఇది సరే, ఇంతవరకు అర్థమైంది. మరి నిరాకార నిర్గుణోపాసన, పరమాత్మని ఉపాసన చేస్తే అంతకన్నా ఎక్కువైన అంధకారంలోకి వెళ్ళిపోతావు. మరి ఇదెలా? ఇందాకదంటే అర్థమైంది, దేవుళ్ళని మారుస్తున్నారు, దేవతలను మారుస్తున్నారు, వాళ్ళకి ఏం తెలుసుకోవట్లేదు కాబట్టి అంధకారంలో పడిపోయి మళ్ళీ మళ్ళీ జన్మలు తెచ్చుకుంటున్నారు. ఇక్కడ ఏ సాధనలు చేయకుండా, చిత్తాన్ని ఏకాగ్రపరచకుండా, ప్రాపంచిక వ్యామోహాలు వదిలిపెట్టకుండా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఏది వదిలిపెట్టం. పరమాత్మతో ఐక్యం చెందటం ధ్యాన మార్గం వల్లే సాధ్యం. ధ్యానం చేస్తే మోక్షం వచ్చేస్తుంది. అది కొంతమంది ద్వారా విని కేవల ధ్యానమే మోక్షానికి మార్గం అని తెలుసుకుని అసలు పరమాత్మ తత్వం గాని, నేనెక్కడనే పరమాత్మ అంటే నేనని గాని, ఆ నేను పరమాత్మను ఎలా అయ్యానని గాని, ఆ తత్వం ఏది తెలుసుకుండా కళ్ళు మూసుకొని కూర్చొని ధ్యానం చేస్తే అప్పుడేమవుతుంది అంటే, ఎంతకాలం ధ్యాన యోగాన్ని ఆచరించినా అతని మనస్సు ప్రపంచం వైపే పరుగులు తీస్తుంది కానీ పరమాత్మ వైపు నిలవదు. ఎన్ని గంటలు ధ్యానం చేసినా శరీరంలో బాధలు తగ్గవు, మనస్సు నిలవదు. కారణం, అతను నిష్కామ కర్మయోగ సాధన చెయ్యలేదు. కేవలం కళ్ళు మూసుకొని కూర్చోవడం తప్ప ఇంకొకటి ఏమీ చేయటల్లా, తెలుసుకోవట్లేదు. అందుకే సాకార సగుణోపాసన చేసి ఏకాగ్రత సాధించలేడు. కాబట్టి ఇలాంటి స్థితిలో మనస్సు ఆత్మలో అంతమయ్యే స్థితి, జీవ బ్రహ్మైక స్థితి ఎలా కలుగుతుంది? తాను మొదట్లో కొంత పూజలు, వ్రతాలు, నోములు చేస్తూ 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 ఆ పరమాత్మ యొక్క రూపాన్ని మనసులో పెట్టుకుని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు అది కరిగిపోయి పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకుని దాన్ని తాను సాధన రూపంలో చేస్తూ ఉన్నప్పుడు అప్పటికి కానీ నిరాకార తత్వం రాదు. కానీ ముందు ఏదీ చేయకుండా కళ్ళు మూసి కూర్చుంటే అదే చెప్తున్నాను. ఎంతకాలం ధ్యానం చేసినా అనుభవం కలగక అసలు ఈ వేదాంతం అంతా చెత్తండి, ఇందులో ఏమీ లేదు అని తీసి పారేస్తారు. అనవసరమైన ఈ ధ్యానంతో కాలం వృధా చేసుకోవటం ఎందుకు? చాలా మంది మొదట్లో ధ్యానం చేసిన వాళ్ళే, గంటలు గంటలు కూర్చున్న వాళ్ళే ఇవాళ వాళ్ళు ఎవ్వరూ చేయటం లేదు. అందుకు చాలా మంది మానేస్తారు. ఎందుకని? వాళ్ళకి కావలసినవి రాలే, ఏమి తెలుసుకోకుండా, తెలియకుండా, జ్ఞానం లేకుండా ధ్యానం వల్ల ఏ ఉపయోగం ఉండదు. కాబట్టి పూర్తిగా పతన దశలో పడిపోతారు. ఇదే కటిక చీకట్లోకి ప్రవేశించటం. అసలు పరమాత్మ అంటే ఏంటో తెలుసుకుని నువ్వు మొదలు పెడితే, ఆ అడుగు ఒక్కొక్క అడుగు వేస్తూ ఉంటే అప్పుడు నీకు అర్థమవుతూ ఉంటుంది. ఏమి తెలియకుండా కూర్చుంటే అది అర్థం కాదు. ఇలా కేవల ధ్యాన యోగ సాధన వల్ల అంతకన్నా ఎక్కువైన చీకట్లో ప్రవేశిస్తారని హెచ్చరిస్తున్నాడు ఉపనిషత్తు గురువు. సాకార సగుణోపాసన చక్కగా చేస్తే పరమాత్మని అందుకోలేకపోయినా, అంటే పూజలు, వ్రతాలు, నోములు, యజ్ఞయాగాదులు, అన్నదానం, దేవాలయాలను కట్టించటం, అంటే దేవాలయాలు కట్టించేటప్పుడు తన ఎంతో కృషి చేయటం, ఇలాంటి సత్కర్మలు చేస్తే చిత్తశుద్ధి కలిగి మనస్సు ఏకాగ్రత ఉంటుంది. ఎందుకంటే మంచి పని చేసేటప్పుడు మన మనస్సు చూడండి ప్రశాంతత వస్తుంది. ఏం లేదు, ఎవరో వెళ్ళే వాళ్ళకి మనకి చేతనైనంత, వాళ్ళని చూసి జాలిపడి మన చేతనైనంత
ఆహారాన్ని, డబ్బులు కాదు మనం ఇచ్చేది, వస్త్రాలు ఆహారము ఇచ్చాం. వాళ్ళు ఇవాళ వాళ్ళు తృప్తిగా భోజనం చేశారు అని మనకి ఏమవుతుంది, ఇక్కడ ఒక మానసిక ప్రశాంతత కలుగుతుంది. అంటే అలా మంచి పనులు చేసే కొలది చిత్త శాంతి కలుగుతుంది, మనశ్శాంతి అనేది మనకి అప్పుడు ఉద్రేకాలు, ఆందోళనలు, మనస్సు ఏకాగ్రత కూడా వస్తుంది, చిత్తశుద్ధి ఏకాగ్రత వస్తాయి. భక్తి లేని ఈ ధ్యాన సాధన వల్ల, భక్తి లేదు ధ్యానానికి కూర్చుండిపోయింది, ఏమి తెలియకుండా మనస్సు బయటకు వెళ్ళిపోతుంది. కాసేపు పాపం బుద్ధిమంతురాల్లా మన దగ్గర కూర్చున్నట్లు నటించి అది ఎప్పుడూ బయటకే తిరుగుతూ ఉంటుంది. ధ్యానంలో కూర్చున్నాం కదా, ఆందోళన ఉద్రేకాలతో బాహ్య ప్రపంచంలోకి మనస్సు పారిపోతుంది. చివరికి ఈ సాధనల మీద నమ్మకం చెడి ఇంకా పతనమైపోతుంది. అంటే జ్ఞాన సాధన, భక్తి మార్గం, ధ్యాన మార్గం ఎలా అవలంబించాలి అంటూ వదిలేయాలా, కొనసాగించాలా, ఇది తర్వాత మంత్రంలో మనకి వివరిస్తున్నారు. తర్వాత మంత్రం చూద్దాం, కొంతవరకు వివరించుకున్నాం. అన్యదేవాహు సంభవాత్ అన్యదాహుర సంభవాత్ ఇది శుశ్రుమధీరాణాం ఏనస్త ద్విచక్షిరే. ఇలా కేవల ధ్యానయోగం ద్వారా ఒక ఫలితమని, కేవల భక్తి యోగం ద్వారా ఇంకొక ఫలితం అని పెద్దలు చెప్తారు. పెద్దలు అంటే మహాత్ములు, ఉపనిషత్ ఋషులు అన్నమాట. మరి ఈ విషయాన్ని ఎవరైతే బుద్ధిమంతులు, బ్రహ్మనిష్ఠులు అయిన పెద్దలు మాకు ఉపదేశించారో వాళ్ళ వల్ల మేము విన్నాం, మా సొంత అభిప్రాయం ఏది కాదు అని ఉపనిషత్ ఋషి ఇక్కడ మనకి వివరిస్తున్నారు. కేవల ధ్యాన యోగం వల్ల భగవద్ధ్యానం ఎలా చేయాలో తెలుసుకుంటారు. నిరాకార నిర్గుణ పరమాత్మ తత్వం గురించి శాస్త్రాలలో ఏం చెప్పారో తెలుసుకుంటారు. ధ్యానానికి అనుకూల పరిస్థితులు ఏవో తెలుసుకుంటారు. ప్రాపంచ వ్యామోహాల్లో చిక్కి పరుగులు తీసే మనస్సుని స్వాధీనం చేసుకోవాలని, ముందు దేని మీద పెట్టుకోవాలి, మనం మనస్సుని మన స్వాధీనంలోకి తెచ్చుకోవాలి. మనం ఎన్ని చెప్పుకున్నా కుక్క కావాలిలాగా మళ్ళీ మళ్ళీ వచ్చి మన దగ్గరికి, మనస్సు దగ్గరికే వస్తున్నాం. మీరు గమనించారా లేదు? ఈ మనస్సుని పట్టుకోవటమే మనం అక్కడ చేయాల్సిన పెద్ద పని. ఏకాగ్రం చేయాలి. చివరికి ఆ మనస్సు ఆత్మధ్యానంలో నిర్విషయం కావాలి. అంటే నిర్విషయం అంటే ఏ ఆలోచన లేకుండా ఆత్మలో అలా ఉండిపోవటం, అది తెలుసుకుంటాం. ఎప్పుడు ఈ ధ్యాన సాధన, భక్తి మార్గం రెండూ తెలుసుకున్నప్పుడు అంతవరకే ప్రయోజనం. అయితే ఎంత తెలుసుకున్నా మనస్సుని ఏకాగ్రం చేయటం కానీ, నిర్విషయం చేయటం కానీ కుదరట్లేదు. మనకి చేద్దాం అనుకుంటున్నాం కానీ మనస్సు వెళ్ళిపోతుంది, దాన్ని సరైన మార్గంలో వెనక్కి తెచ్చుకోలేకపోతున్నాం. మనస్సులో ఉన్న రజోగుణం కారణంగా అది ఒక చోట నిలవటం లేదు. రజోగుణం అంటే కూర్చుంటాం కళ్ళు మూసుకుని, ఎంతలో బయటకు వెళ్ళి చేసే పనులు, ఇంట్లో ఎక్కడో ఏదో పెట్టినవో అప్పుడు గుర్తొస్తాయి. అవును కాసేపు దాకా ధ్యానం చేద్దాము, ఇప్పుడు వెళ్ళి పని చేద్దామని ఇంకా అక్కడ కూర్చోం, లేచి పనులకు వెళ్ళిపోతాం. అందువల్ల ధ్యానం వల్ల కూడా మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. ఎందుకని? మనలో రజోగుణం వదిలిపోవట్లేదు లేదు. రజోగుణం ఎక్కువగా ఉండటం వల్ల కూర్చుని ధ్యానం చేయాలన్నా ఈ శరీరం సహకరించదు, మనసు అంతకంటే సహకరించదు. కాబట్టి తెలుసుకోవటమే కానీ అనుభూతి కలగదు. వింటాం, అన్ని తలకాయ ఊపేసుకుంటూ చక్కగా వింటాం, కానీ సాధన మాత్రం చేయం. దానివల్ల పూర్తి ప్రయోజనం కలగదు, ఇది ఋషులు చెప్తున్నారు. అలా కాక కేవలం భక్తి మార్గాన్ని అంటే సాకార సగుణోపాసన అనుసరిస్తే మనస్సు అనేది ఒక ప్రేమ భాండాగారం. అది ప్రపంచంలో రకరకాల విషయ వస్తువుల మీద పరుగులు పెడుతూ ఉంటుంది. దాని యొక్క పరుగులు అరికట్టి ఏకాగ్రం చేశామా, దానికి చాలా గొప్ప శక్తి ఉంది. మనస్సుకి చాలా పెద్ద శక్తి ఉంది, అది మనకి తెలియదు. అలా ఏకాగ్రం చేయటానికి ఉన్నతమైన పరమాత్మ యొక్క రూపము, గుణాలు, తత్వం అది తెలుసుకోవాలి. పరమాత్మ యొక్క రూపం మీద మనస్సు నిలిచిపోయి ఏకాగ్రమవుతుంది. పరుగులు ఆగుతాయి. అంటే పరిగెత్తే మనసు ఆ రూపం మీద అలా నిలిచి ఉంటుంది.
మనస్సు శుద్ధము నిర్మలం అవుతుంది. ఇంతవరకే ప్రయోజనం. అంటే మనస్సు నిర్మలం అవుతుంది, శుద్ధం అవుతుంది. కానీ శాస్త్ర జ్ఞానం తెలుసుకోలేదు, పరమాత్మ జ్ఞానం తెలుసుకోలేదు. దానివల్ల మనస్సు నిర్విషయం కాదు, అంటే విషయాలను వదిలిపెట్టదు, మళ్ళీ ఏదో ఒక విషయాన్ని పట్టుకుంటూ ఉంటుంది. జీవ బ్రహ్మేక సిద్ధి ఈ భక్తి మార్గంలో లభించదు, కేవల భక్తి మార్గంలో లభించదు, కేవల ధ్యాన మార్గంలో కూడా లభించదు. మనసు బయటికి పారిపోతుంది కదా, తెలుసుకోవటం వరకే కదా మనం చేస్తున్నాం. అందుకని ఎవరు చెప్తున్నారు ఇలాగా? గురువులు చెప్తున్నారు. మరి వాళ్ళకెలా తెలుసు? వాళ్ళు కూడా ఇలాగే విన్నారు. ఎవరి దగ్గర విన్నారు? బ్రహ్మనిష్ఠులు, ఆత్మజ్ఞాన సంపన్నులు అయిన ధీరులు. ధీరులు అంటే బుద్ధితో తెలుసుకున్న వాళ్ళు, మహాత్ములు. ఆ మహాత్ముల దగ్గర వీళ్ళు తెలుసుకున్నారు. కాబట్టి బ్రహ్మ విద్య ఎప్పుడూ కూడా గురు శిష్య పరంపరాగతంగా లభించేది. గురువుల ద్వారా మనం నేర్చుకోవాల్సిందే తప్ప మనంతట మనం తెలుసుకుందామంటే అర్థం చేసుకోలేము. పదాలు తెలుస్తుంటాయి, చదువుతాం. ఇప్పుడు శ్లోకాలు ఉన్నాయి, చదవటం వస్తుంది, కానీ లోతైన అర్థం మనకు అవగతం అవుతుందా? అది అనుభవించిన గురువులు మాత్రమే వివరించి చెప్పాలి. ఇలా బోధించిన గురువు కేవల నిరాకార నిర్గుణోపాసనతో కూడిన ధ్యాన యోగాన్ని కానీ, సాకార సగుణోపాసనతో కూడిన భక్తి యోగాన్ని కానీ, ఏదో ఒక్కదాన్ని అనుష్ఠిస్తే ఏదో ఒక్క ప్రయోజనమే సిద్ధిస్తుంది, కానీ పూర్తి ప్రయోజనం సిద్ధించదు. ఒక్కదాని వల్ల ఒకటే ఉపయోగం, కానీ పూర్తిగా ప్రయోజనం అనేది నీకు రాదు అని హెచ్చరించి, మరి పూర్తి ప్రయోజనం కావాలి అంటే అన్నిటికీ అన్ని అడ్డంకులు చెప్తున్నారండి. మరి మేమేం చేయాలి? ఎలా ఉండాలి? అన్ని అడ్డాలు బాగానే చెప్పారు, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? ఇది మనందరి ప్రశ్న అన్నమాట. పరమాత్మ సాక్షాత్కారం, మోక్షం కలగాలంటే ఉపాయం ఏంటో 14వ మంత్రంలో ఇక్కడ చెప్తున్నారు. ఒక్కొక్క దాని వల్ల, కర్మ మార్గం వల్ల కొంతవరకు ఉపయోగం ఉంది, తర్వాత జ్ఞాన మార్గం వల్ల కొంతవరకు ప్రయోజనం, ధ్యాన మార్గం వల్ల ఒక ప్రయోజనం, భక్తి మార్గం వల్ల ఒక ప్రయోజనం. 4 వల్ల 4 రకాల కేవల ప్రయోజనాలే తప్ప వాటిని 4 ఎలా అనుసంధానం చేయాలో 14వ శ్లోకంలో చెప్తారు. వాటిని మనం ఎలా అనుసంధానం చేసుకోవాలో, అంటే దాని వల్ల ఉపయోగం, ఒక్కొక్క దాని వల్ల ఉపయోగం చెప్పుకుంటూ ఇప్పుడు 4 వల్ల ఎలా చేయాలి అన్నది మనకి రాబోయే మంత్రంలో చెప్తారు. దాన్ని మనం నేర్చుకోవచ్చు.